ఫ్రెండ్స్ నా పేరు రిషి మీరు చూస్తూ ఉన్నారు రిషి ఆన్లైన్ సర్వీసెస్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్ ఇట్లాంటి ఆన్లైన్కి సంబంధించి ఎన్నో వీడియో చేస్తూ ఉంటాను కాబట్టి అందరికంటే ముందుగా మీరు పొందుతారనమాట. సో ఫ్రెండ్స్ ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్ ఏంటి అని అంటే మన ఇంట్లోనే కూర్చొని మన యొక్క ఓటర్ ఐడితో మన యొక్క ఆధార్ కార్డులో అడ్రస్ అనేది ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. ఈ యొక్క వీడియో వచ్చేసి మీరు వితిన్ సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఏ విధంగా మన యొక్క ఇంట్లోనే కూర్చొని మన యొక్క ఆధార్ కార్డులో అడ్రస్ అనేది ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి అని. సో ఫ్రెండ్స్ చాలామందికి ఏంటంటే చాలా డౌట్స్ అనేవి ఉంటాయి. మనకి ఈ యొక్క అడ్రస్ అప్డేట్ ఫామ్ అనేది ఉంటుంది. ఈ యొక్క ఫామ్తో కనుక మీరు ఒకవేళ మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే మీకు అడ్రస్ అప్డేట్ ఫామ్ అనేది ఉంటుంది. ఈ యొక్క ఫామ్తో పెడితే రిజెక్ట్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఉంటాయి అన్నమాట. ఈ యొక్క మనకేంటి అని అంటే ఇంకొక ఆప్షన్ ఏంటి అని అంటే మనకి 10th క్లాస్ మెమో అడుగుతారు. ఈ యొక్క 10th క్లాస్ మెమో అడిగినా కానీ మెమోలో అడ్రస్ అనేది ఉండదు కాబట్టి మనకేంటి అంటే అది రిజెక్ట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. ఇంకా మనకు వచ్చేసి ఏంటి అని అంటే ఈ యొక్క ఓటర్ ఐడితో చేస్తే మీకు 100లో 100% అనేది మీకు ఖచ్చితంగా ఈ యొక్క ఆధార్ కార్డుల అడ్రస్ అనేది చేంజ్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అది ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి అనేది క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క వీడియోని మీరు వితిన్ సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట. మన ఇంట్లోనే కూర్చొని మన యొక్క ఆధార్ కార్డులో ఏ విధంగా మన యొక్క అడ్రస్ అనేది చేంజ్ చేసుకోవాలి, మనకు వచ్చేసి మన విలేజ్ కానీ ఇంకా మనకి డిస్టిక్ కానీ మన స్టేట్ కానీ లేదా మన పిన్ కోడ్ కానీ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్ వన్స్ మనకు వచ్చేసి మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే మనకి ఆధార్ కార్డులో ఏంటి అని అంటే మనకి మన ఇంటి పేరు అనేది ముందు ఉంటుంది, ఆ తర్వాత మన పేరు అనేది తర్వాత ఉంటుంది. అంటే మన ఇంటి పేరు తర్వాత మన పేరు అనేది ఉంటుంది అనమాట. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే ఓటర్ ఐడిలో వచ్చేసి మన పేరు అనేది ముందు ఉంటుంది, ఇంటి పేరు అనేది ఆ తర్వాత, అంటే మన పేరు తర్వాత ఇంటి పేరు అనేది ఉంటుంది. మనం ఆ విధంగా కనుక ఓటర్ ఐడి కనుక అప్లోడ్ చేసినట్లయితే మనకి ఖచ్చితంగా 100లో 100% రిజెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. మనకి మనకి రిజెక్ట్ అవ్వకుండా ఉండాలి అని అంటే మనకి యాజ్ పర్ ఆధార్లో ఉన్నట్టు ఓటర్ ఐడిలో ఉండాల్సి ఉంటుందన్నమాట. మనకి ఆధార్లో మనకి క్యాపిటల్ లెటర్లు ఉన్నా స్మాల్ లెటర్లు ఉన్నా మనకి ఆధార్ కార్డులో వచ్చేసి మనకి ఇంటి పేరు అనేది ముందు ఉంటుంది కాబట్టి మనకు ఓటర్ ఐడిలో కూడా ఇంటి పేరు అనేది ముందు ఉండాలి, ఆ తర్వాత మన పేరు అనేది ఉండాలన్నమాట. మీకు యాజ్ పర్ ఆధార్ మనకు వచ్చేసి అంటే మీరు పుట్టిన తేదీ కానీ లేకపోతే మంత్ కానీ మీరు పుట్టిన ఇయర్ కానీ ఇంకా వచ్చేసి మీ యొక్క ఇంటి పేరు దగ్గర స్పెల్లింగ్ మిస్టేక్ అంటే మీ యొక్క ఆధార్ కార్డులో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా కానీ సేమ్ మీ ఆధార్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మీ యొక్క ఓటర్ ఐడీలు అనేది ఉండాలన్నమాట. ఉంటేనే మీకు రిజెక్ట్ అవ్వకుండా అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క అడ్రస్ అప్డేట్ అనేది. మీకు ఖచ్చితంగా మీకు ఒక 100లో 100% యొక్క ఆధార్ కార్డులో అడ్రస్ అనేది చేంజ్ అవ్వాలి అనుకుంటే మీ యొక్క ఓటర్ ఐడి కార్డులో మీ యొక్క ఆధార్లో డీటెయిల్స్ ఏ విధంగా అవుతున్నాయో మీ యొక్క ఓటర్ ఐడీలో కూడా సేమ్ డీటెయిల్స్ అనేది ఆ విధంగానే ఉండాలి. ఒకవేళ మీకు కనుక రిజెక్ట్ అయినట్లయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అసలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉండవు. ఎందుకు అని అంటే నేను వచ్చేసి ఓటర్ ఐడితోనే ఒక ఆధార్ అడ్రస్ అప్డేట్ చేస్తాను కాబట్టి ఖచ్చితంగా 100లో 100% అనేది రిజెక్ట్ అవ్వకుండా అవుతున్నాయి కాబట్టి నేను ఒక వీడియో అనేది నేను చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనకి ఆన్లైన్ సెంటర్ అనేది ఉంది. నేను ఏంటంటే ఎక్కువ ఓటర్ ఐడితో చేస్తాను కాబట్టి రిజెక్ట్ అవ్వవు కాబట్టి ఏ విధంగా మన యొక్క అడ్రస్ అనేది చేంజ్ చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ యాజ్ పర్ ఆధార్లో ఉన్నట్టు మన యొక్క గుర్తింపు కార్డు అంటే మన యొక్క ఓటర్ ఐడి కార్డులో డీటెయిల్స్ అనేవి ఉండాలి. ఈ యొక్క మనం ఏంటంటే ఒక అడ్రస్ అప్డేట్లోకి వెళ్తే మనకి డాక్యుమెంట్ అప్లోడ్ పైన మనం క్లిక్ చేసుకున్న వెంటనే మనకు ఓటర్ ఐడి అని ఉంటుంది. మనకి ఆధార్ అప్డేట్ చేసేటప్పుడు ఒక డాక్యుమెంట్స్లో వచ్చేసి ఈ యొక్క ఓటర్ ఐడిని సెలెక్ట్ చేసుకొని ఒక ఓటర్ ఐడి అంటే మీరు క్రియేట్ చేసిన ఓటర్ ఐడి కానీ లేదా వచ్చేసి మనకు వచ్చేసి అంటే మీరు మార్చుకున్న ఓటర్ ఐడి కానీ లేదా ఇంకా వచ్చేసి సేమ్ యాజ్ పర్ కనుక ఆధార్లో ఉన్నట్టు మీ యొక్క ఓటర్ ఐడీలో కనుకుంటే మీరు యాజ్ యూజువల్గా మీరు వచ్చేసి ఒక ఓటర్ ఐడి డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకొని మీరు ఆటోమేటిక్గా మీ యొక్క ఓటర్ ఐడి అనేది మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. మీకు సబ్మిట్ పైన క్లిక్ చేసుకున్న వెంటనే మీకు అమౌంట్ సెక్షన్ అనేది వస్తుంది. మీకు అంటే కొంత అమౌంట్ అనేది వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, అమౌంట్ అనేది పే చేసి నెక్స్ట్ పైన మీరు క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఒక SRN నెంబర్ వస్తుంది. ఒక SRN నెంబర్ ఫైల్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ యొక్క SRN నెంబర్ అనేది మనకి ఏంటి అని అంటే ఈ యొక్క మనకు వచ్చేసి ఈ యొక్క స్టేటస్ అనేది మనం చెక్ చేసుకోవాలి. అంటే మనకి ఈ యొక్క ఆధార్ అప్డేట్ స్టేటస్లోకి వెళ్ళి అంటే మన మొబైల్లో ఏ బ్రౌజర్ అయితే ఉంటుందో ఒక బ్రౌజర్లో మనకి UID అని సెర్చ్ చేసుకున్న వెంటనే మీకు వచ్చేసి ఈ యొక్క ఆధార్కి సంబంధించి ఈ విధంగా ఒక అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది ఉంటుంది. ఈ యొక్క లింక్ పైన మీరు క్లిక్ చేసుకున్న వెంటనే మీ మొబైల్ ఎటువంటి బ్రౌజర్ అనమాట ఏ బ్రౌజర్ ఉన్నా కానీ ఈ విధంగా ఈ యొక్క ఆధార్కి సంబంధించి ఓపెన్ అవుతుందన్నమాట. ఆ యొక్క SRN నెంబర్ మీరు కాపీ చేసుకొని ఇక్కడ మీకు ఫస్ట్లో వచ్చేసి అప్డేట్ ఆధార్ దగ్గర ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అనేవి వచ్చాయన్నమాట. ఇక్కడ మీకు ఫస్ట్ వన్ వచ్చేసి చెక్ ఆధార్ అప్డేట్ స్టేటస్. ఈ యొక్క చెక్ ఆధార్ అప్డేట్ స్టేటస్ పైన మీకు క్లిక్ చేసుకున్నాం. సో ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ పేజ్లో ఈ విధంగా వచ్చేసి ఒక చెక్ ఆధార్ అప్డేట్ స్టేటస్ పైన క్లిక్ చేసుకున్న వెంటనే ఈ విధంగా మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఈ విధంగా వన్స్ మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అయిన వెంటనే ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ అయితే రావడం జరిగాయి అనమాట. మీ యొక్క ఎన్రోల్మెంట్ నెంబరు లేదా మీకు SRN నెంబరు ఇంకా వచ్చేసి URN SID నెంబర్ అనమాట.
ఇందులో మీరు వచ్చేసి మనకి ఎస్ఆర్ఎన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి ఈ యొక్క ఎస్ఆర్ఎన్ నెంబర్ పైన క్లిక్ చేసుకోండి. ఈ యొక్క ఎస్ఆర్ఎన్ నెంబర్ పైన మీరు క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీకు సెకండ్ వన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఒక ఎస్ఆర్ఎన్ అని. ఈ యొక్క ఎస్ఆర్ఎన్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మీ యొక్క ఎస్ఆర్ఎన్ నెంబర్ అనేది అక్కడ మీరు కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఎంటర్ క్యాప్చా అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు బ్లాక్ కలర్లో మీకు ఇక్కడ మనకు వచ్చేసి మనకి రైట్లో మనకి ఒక 5 డిజిట్స్లో మనకి ఈ యొక్క క్యాప్చా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒక క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ క్యాప్చా దగ్గర ఎంటర్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేసుకున్న వెంటనే మీ యొక్క ఆధార్ అప్డేట్ స్టేటస్ అనేది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క ఆధార్లో అడ్రస్ అనేది చేంజ్ అయిందా లేదనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట. మనకి ప్రాసెస్లో ఉందా, చేంజ్ అయిందా అని మనకి పూర్తి డీటెయిల్స్ అనేవి మనకి కింద ఇన్ఫర్మేషన్లో మనకి రావడం జరుగుతుంది అనమాట. మీ యొక్క ఎస్ఆర్ఎన్ నెంబర్ ఎంటర్ చేసుకొని ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీకు కింద వచ్చేసి ఈ యొక్క అప్డేట్ స్టేటస్ అనేది మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, సింపుల్ మెథడ్లో, ఈజీ మెథడ్లో మన ఇంట్లోనే కూర్చొని మన యొక్క ఓటర్ ఐడితో మన యొక్క ఆధార్ కార్డుల అడ్రస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.